హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కోర్మ గ్రామానికి వెళ్ళబోతున్నాం. ఈ కోర్మ గ్రామం శ్రీకాకుళం జిల్లాకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోర్మ గ్రామం లాంటి గ్రామాలు మన భారతదేశంలో 5 మాత్రమే ఉన్నాయి. అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన అదృష్టం. ఈ కోర్మ గ్రామం ప్రత్యేకత ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి రాకముందు మన భారతీయులు గ్రామాల్లో ఎలా బతికేవాళ్ళో అలాంటి సంస్కృతితో బతకడమే ఈ గ్రామం యొక్క ప్రత్యేకత. లోపల కోర్మ గ్రామంలో వర్ణాశ్రమ కళాశాల. ఈ వర్ణాశ్రమ కళాశాల ఎందుకంటే, కోర్మ గ్రామంలో ఎవరైతే నివసించాలనుకుంటారో వాళ్ళందరూ ఇక్కడ శిక్షణ పొందాలి. ఇక్కడే వీళ్ళు రూములు అన్నీ ఇస్తారు. ఎవరికి ఎటువంటి డబ్బులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన భారతదేశ సాంప్రదాయాలు, సంస్కృతులు, అన్ని కుల వృత్తులు కూడా ఇక్కడే నేర్పిస్తారు. ఈ వర్ణాశ్రమ కళాశాల మధ్య భాగంలో ఒక తులసి కోట కూడా నిర్మించారు. ఈ తులసి కోట హిందువులకి చాలా ప్రాముఖ్యమైనది. ఈ తులసిలో ఎన్నో మెడికల్ వాల్యూస్ ఉంటాయి. అందుకనే చాలా మెడిసిన్స్లో కూడా ఉపయోగిస్తారు. ఉదయాన్నే ఈ తులసి కోట పూజ చేసిన తర్వాతే అందరూ ఇక్కడ పనులు ప్రారంభిస్తారు. రూములు ఇవే. ఇక్కడ ఎటువంటి విద్యుత్ శక్తి వాడరు, అంటే కరెంట్ అస్సలు ఉండదు. ఇక్కడ గడియారం కూడా వాడరు. ఈ గంట నుంచే వాళ్ళు సమయాన్ని తెలుసుకుంటారు. బట్టలు ఉతకడానికి కానీ, స్నానం చేయడానికి కానీ షాంపూలు, సబ్బులు లాంటివి అస్సలు వాడరు. బట్టలు ఉతకడానికి మాత్రం కుంకుడుకాయ రసం మాత్రమే ఉపయోగిస్తారు. ఇక్కడ ఎటువంటి మోటార్లు కూడా లేవు. ఈ బావిలో నుంచి నీళ్లు తోడుకొని దీంతోనే స్నానం చేయాలి. ఇటువంటి బావులు ఈ గ్రామం చుట్టూ ఒక 15 ఉన్నాయి. ఇక్కడే శిక్షణ పొందుతూ నివసిస్తున్న మరికొంతమంది రూముల్లోకి వెళ్దాం. ఇక్కడ నైట్ టైం కరెంట్ ఉండదు కాబట్టి రాత్రి వెలుగు కోసం మన పూర్వీకులు పూర్వ పద్ధతుల్లో మన కిరోసిన్తో దీపం వెలిగించేవాళ్ళం కదా, అలాంటి పద్ధతులతోనే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఈ వెలుగులోనే రాత్రంతా ఉంటారు. ఈ గ్రామంలో ధరించే బట్టలు కూడా వీళ్ళే సొంతంగా తయారు చేసుకుంటారు. వీళ్ళే దూది పంటను పండించి దాని నుంచి దారం తీసి దాని నుంచి బట్టలను వేసుకొని ప్రజలందరికీ పంచుతారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని ఎంచుకొని వాళ్ళకు అవసరమైనవన్నీ వీళ్ళకిచ్చి, వీళ్ళకి అవసరమైన వాళ్ళకిచ్చి వస్తు మార్పిడి పద్ధతి ద్వారా ఇక్కడ అందరూ జీవిస్తున్నారు. జీడి చెట్లు ఉన్నాయి. ఆ జీడి చెట్ల నుంచి రైతులు సేకరించిన జీడి గింజలు, దీన్ని ప్రాసెస్ చేస్తే మనకి కాజు వస్తుంది, అంటే జీడిపప్పు వస్తుంది. దీనికోసం ఎటువంటి కెమికల్స్ కూడా వాడరు. వీళ్ళు ఆర్గానిక్గా వ్యవసాయం చేస్తారు.
ఈ గ్రామానికి ఇన్స్పిరేషన్ ఇతను శ్రీ ప్రభుపాద గారు. ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా 4:30 గంటలకే లెగుస్తారు. దైవహారతితో వీళ్ళ దినచర్య మొదలవుతుంది. ఉదయం భజన చేసి ప్రసాదం స్వీకరించిన తర్వాత రోజు గ్రామంలో ఉన్న ఇల్లులన్నీ పెంకుటిల్లు అండి. ఆ పెంకుటిల్లుల కోసం ఏర్పాటు చేసుకున్న ఇవి మట్టి పెంకులు. ఇదిగోండి మీరు చూడొచ్చు. దీంతోనే మొత్తం గ్రామంలో అన్ని పైకప్పులన్నీ దీంతోనే తయారు చేయబడ్డాయి. మీరు చూస్తుందంతా ఈ గ్రామంలో ఉన్న పంట పొలాలు. సీజన్ బట్టి పంటల్ని మారుస్తూ ఉంటారు. పోయిన సంవత్సరం 200 టన్నుల ధాన్యం అయితే ఇక్కడ పండించారు. ఎటువంటి కెమికల్స్ అవన్నీ వాడకుండా ఆ ధాన్యాన్ని ఈ గ్రామస్తులందరూ తింటారు. మీరు దూరంగా చూస్తే అక్కడ ఒక గ్రామం కూడా రెడీ అవుతుంది. ఆ గ్రామంలో ఈసారి 30 ఇల్లులతో ఆ
మట్టితో నిర్మించారు. ఇప్పుడు మనం ప్లాస్టింగ్ కోసం సిమెంట్ ఎలా అయితే వాడేవాళ్ళమో పూర్వకాలంలో సున్నపురాయిని వాడేవాళ్ళు. ఆ ప్రాసెస్ దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిమ్నీలో సున్నపురాయి ఉంటుంది. ఆ సున్నపురాయిని ఇందులో వేసి మరిగిస్తే ఆ సున్నపురాయి ఇలా వైట్గా బయటకు వస్తుంది. ఈ సున్నపురాయిని ఇంకో చిమ్నీ ఉంటుంది, ఆ చిమ్నీ దగ్గరికి తీసుకెళ్ళి ఊర పెడతారు. ఎయిర్ కండిషన్లు వాడుతున్నాం, కానీ ఈ పద్ధతిని కొనసాగించడం వల్ల బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఈ ఇంట్లో టెంపరేచర్ తగ్గుతుంది, బయట టెంపరేచర్ తగ్గితే ఈ ఇంట్లో టెంపరేచర్ పెరుగుతుంది. అంటే టెంపరేచర్ని అప్పట్లోనే